మిరియాల చారు చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. జలుబు జగ్గు ఉంటే ఎగిరిపోతాయి. అలాగే మిక్సీ జార్లోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. 10-15 వెల్లుల్లి ఈ విధంగా పొట్టుతో సహా వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని రోడ్లో వేసి నూరితే ఎలా అవుతాయో అలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. 2-3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. వీటిని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు అప్పుడే సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు నుండి రసం తీసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం బాగా మరిగే వరకు మరిగించుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని మరో 2 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మిరియాల చారు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.